హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాహితీ గారు. మరి సాహితీ గారితో మాట్లాడదాం. సాహితీ గారు, మీరు సినీ ఫీల్డ్కి రావాలన్న ఆసక్తి ఎందుకు కలిగింది? అది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది అండి. సో అలా స్టార్టెడ్ విత్ షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ స్టార్ట్ చేసి దెన్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా చేశాను. తర్వాత ఒక క్యారెక్టర్స్ చేసాను, దెన్ పొలిమేరాలో సెకండ్ లీడ్ చేశాను. సో అలా స్టెప్ బై స్టెప్ ఇంట్రెస్ట్ తో పైకి వచ్చాను. సాహితీ గారు, మీరు చాలా మూవీస్లో చేశారు, చాలా వెబ్ సిరీస్లో చేశారు. మరి సినీ ఇండస్ట్రీలో మీరు ఎలాంటి ఆదరణ పొందారు? ఆదరణ అంటే ఇంకా అంటే ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అయితే అందరూ బాగా నోటీస్ చేశారు, అందరూ అప్రిషియేట్ చేస్తారు నా క్యారెక్టర్స్. సో ఇంకా ఎక్కువ మూవీస్ చేస్తే ఇంకా ఎక్కువ జనాల్లోకి వెళ్తా కాబట్టి ఇప్పటి వరకు అయితే ఆల్ గుడ్. మరి మీరు హీరోయిన్ కావాలన్న ఆసక్తి ఎంతవరకు ఉంది మీలో? నాకు హీరోయిన్ అయిపోవాలి, పెద్ద పెద్ద గ్లామరస్ రోల్స్ చేయాలి అలా ఏం ఉండదు. ఏదైనా క్యారెక్టర్ చేస్తే సంథింగ్ అంటే అరే డిఫరెంట్ గా చేసింది ఈ అమ్మాయి, సాహితీ ఉంటే మూవీ డిఫరెంట్ గా ఉంటుంది అని జనాలు మాట్లాడుకోవాలని నాకు ఇష్టం. సో నాట్ ఓన్లీ హీరోయిన్, ఏ క్యారెక్టర్ అయినా సరే ప్రజలు మిమ్మల్ని ఆదరించేలా ఉంటే చాలనుకుంటున్నారు, అంతే అంటారా? ఏ క్యారెక్టర్ చేసినా అని కాదు, అన్ని క్యారెక్టర్స్ మేబీ ఆదరించరేమో, బట్ ఆదరించే క్యారెక్టర్స్ చేయాలని నాకు. అంటే మొత్తం మీద హీరోయిన్ కావాలనే ఆసక్తి ఎంతో కొంత మీలో దాగుందనమాట. హీరోయిన్ డెఫినెట్ గా ఎవరు వదులుకోరు ఛాన్స్ వస్తే. దానికి తోడు అంటే కొన్ని మూవీస్ చూస్తాం మనం, హీరోయిన్ చేస్తే ఒక 10-15 మినిట్స్ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వేరే క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట, అవి ఎక్కువ ప్లే చేస్తూ ఉంటాయి మూవీలో. హీరోయిన్ వచ్చి ఒక సాంగ్ 2 సాంగ్స్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని మూవీస్ లో. అలా కాకుండా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ త్రూ అవుట్ ద మూవీ ఉంటాయి. సో నా ఎయిమ్ వచ్చేసి ఎప్పుడు అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. సాహితీ గారు, మరి రీసెంట్లీ పుష్ప 2 మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సో ఈ మూవీతో అల్లు అర్జున్ గారికి ఎంత పాజిటివ్ క్రేజ్ అండ్ రికగ్నైజేషన్ వచ్చిందో అంతే నెగిటివ్ కూడా జరిగింది. సో బికాస్ ఆఫ్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్. సో ఈ ఇన్సిడెంట్లో ఎవరిది తప్పంటారు? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సాహితీ గారు? సో నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ఈ టాపిక్ మీద నేను ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. అల్లు అర్జున్ ఫ్యాన్ అని అందరికీ తెలుసు, మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ పీపుల్ అండ్ బయట వాళ్ళకి. సో నేను ఈ టాపిక్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను నా ఓన్గా గబ్బర్ సింగ్ మూవీకి వెళ్ళాము, నేను అండ్ మా ఫ్రెండ్స్. సంధ్య మూవీ కెపాసిటీ అయితే 1200 or 1300 ఎగ్జాక్ట్గా నాకు తెలీదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను సీటింగ్ కెపాసిటీ. కానీ అక్కడ ఆల్మోస్ట్ 2000 to 2500 జనాలు వచ్చేసారు. అండ్ సగం మంది దగ్గర టికెట్స్ లేవు, అండ్ నెట్టుకొని తోసుకొని వచ్చేస్తున్నారు. మాకే చాలా ఆ రోజు సఫోకేటెడ్ గా ఫీల్ అయ్యామన్నమాట. సఫోకేటెడ్ ఫీల్ అయ్యి నా ఫ్రెండ్స్ బయటకు వచ్చేసి గాలి ఆడక ఊపిరి అందక చాలా మంది బయటకు వచ్చేసారు ఆ రోజు. కానీ అక్కడ కంట్రోలబిలిటీ అనేది ఎవరి చేతిలో లేదు, ఎందుకంటే జనాలు ఫ్యానిజం. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి మూవీ, ఏ పెద్ద స్టార్ మూవీ అయినా ఫేవరెట్ హీరో మూవీ అంటే వచ్చేస్తారు. సో ఫ్యానిజం చూపించి రూల్స్ ని కూడా, రూల్స్ పెట్టిన వాట్ ఎవర్ మేనేజ్మెంట్ ని కూడా వాళ్ళు నెట్టేసుకుంటూ వచ్చేస్తున్నారు. సో ఇక్కడ మేనేజ్మెంట్ తప్పు కాదు, అంతమంది వచ్చేస్తే వాళ్ళు టికెట్స్ చెక్ చేసి పంపించేంత కెపాసిటీ వాళ్ళకి లేదు. అండ్ కొంతసేపు తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారండి. పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాట్ ఎవర్ లాఠీ చార్జ్ కానీ భయపెట్టడం కానీ ఏదో చేశారు. అప్పటికి కూడా జనాలు కొట్టించుకుంటున్నారు కానీ ఎవరు బయటికి వెళ్ళట్లేదు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం పోలీస్ వాళ్ళది ఆర్ మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళది అస్సలు కాదండి. ప్రాబ్లం ఆడియన్స్ ది. సో మీ దగ్గర టికెట్, ఇప్పుడు నీ దగ్గర టికెట్ ఉంటే యూ కెన్ గో అండ్ వాచ్. పక్కన వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? సో మనం ఇబ్బంది పెట్టుకొని మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని ఒకరిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇలాంటివి ఏమన్నా అంటే నేను ఫ్యాన్, నేను వెళ్ళి చూస్తాను, మీరెవరు ఆపడానికి అన్నట్టు మాట్లాడుతున్నారు ఆ రోజు అక్కడ. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. అండ్ బ్లేమింగ్ వన్ పర్సన్, అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేయడం, ఒక్క పర్సన్ ని అంటే తను ప్రియర్ గా ఇన్ఫార్మ్ చేశారు వస్తున్నానని చెప్పి. అండ్ సో ఒక పర్సన్ ని బ్లేమ్ చేసి ఇంత టార్గెట్ చేయడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే తప్పు ఆడియన్స్ అని నా సైడ్ నుంచి నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సంధ్య థియేటర్ నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. సో ఇప్పటి నుంచి అట్లీస్ట్ మేనేజ్మెంట్ టికెట్ లేకుండా దయచేసి అలౌ చేయకండి ఎవరిని. అండ్ మీకు ఎంత సీటింగ్ కెపాసిటీ ఉందో అంతమందిని అలౌ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైనా లైక్ మాట వినకపోతే యూ కెన్ కాల్ పోలీస్ ఇమీడియట్లీ. సో ఐ థింక్ అల్లు అర్జున్ గారిని ఒక్కరిని బ్లేమ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. సో సాహితీ గారు, మీరు చెప్పినట్టు మేనేజ్మెంట్ది తప్పు కాదు, అలా అని హీరోది కూడా తప్పు కాదు. ఎవరైతే ఆడియన్స్ అతి అభిమానంతో ఈ రోజే మూవీ చూసేయాలి, అసలు మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డేనే మూవీ చూసేయాలి అనే మైండ్ సెట్తో ఉంటారు. సో
వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అవసరం లేదు. అదే ఆడియన్స్ చుట్టూ ఏం జరుగుతుంది అనేది చూసి ఉంటే, సో చూసి హెల్ప్ చేసి ఉంటే ఈ ఇన్సిడెంట్ అనేది ఇలా జరిగేది కాదు. సో ఆడియన్స్ మీరు కూడా సినిమాదేముందండి ఈరోజు కాకపోతే రేపైనా చూడొచ్చు. సో మూవీ కంటే మన ప్రాణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ విషయం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. ఆబ్వియస్లీ అంటే నేను చిన్నప్పుడు విన్న ఒక చావుకి ఇంకొకళ్ళు రీజన్ అవుతారు, అంటే తెలిసి ఆర్ తెలియక ఇంకొకళ్ళు రీజన్ అవుతారు అనేది నేను విన్నాను. సో మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆడియన్స్ ఇలా తన్నుకొని అలా తొక్కిస్లాట్లో అలా ప్రాణాలు పోవడం జరిగింది. సో అది ఎవరిని బ్లేమ్ చేయాలి ఏంటి అనేది మేబీ అది దేవుడు ముందే రాసి ఉండొచ్చు అండి. సో అందుకని అల్లు అర్జున్ గారి మీదకి వచ్చిందని నేను. సో సాహితీ గారు కొన్నిసార్లు భగవంతుడు కూడా ఒకరి చావుకి ఇంకొకరు కారణం అయ్యేలా చేస్తారని మనకి పెద్దలు అంటుంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సాహితీ గారు? అంటే క్లియర్ గా మనం అందరం ఆడియన్స్, నేను ఆడియన్స్ గా పక్కన అట్లీస్ట్ నేను ఫ్యాన్ అంటే అల్లు అర్జున్ గారు వచ్చారు అంటే నేను పరిగెడతాను, బట్ అట్లీస్ట్ మనం కొంచెం సెన్సెస్ లో ఉండి పక్కన చుట్టూ కూడా ఏం జరుగుతుందని నెక్స్ట్ టైం నుంచి చూసుకోవాలి. ఆడియన్స్ అందరూ అలా నెట్టేసుకొని తోసేసుకొని కాకుండా ఆయన ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉంటారు. ఈ రోజు కాకపోతే రేపైనా చూడొచ్చు మీరు. సో మనకి ఇంకా టైం ఉంటది కాబట్టి కొంచెం మనం అందరం కూడా సెన్సిబుల్ గా ఆ చుట్టూ పరిసరాలని చూసుకొని ఎవరికి ఇబ్బంది కలగొద్దు, బేసిక్ గా ఎవరికి ఇబ్బంది కలగకుండా బిహేవ్ చేయాలని నేను. సో చూసారు కదండి, సాహితీ గారితో చాలానే మాటలు అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఇంకొక ఎపిసోడ్లో ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.